ఫ్రెండ్స్ ఇది జంపన్న వాగు రోడ్ ఇది. ఇదే నడటాలి జెండా గుర్తా తప్పుకోకుండా మీ వాళ్ళు అయితే దాన్ని చూసుకుని దాని వెనక వాళ్ళు రావాలన్నట్టు మంచిగా ఉంది. మరి ఇట్లయితే లేకపోతే ఆగమవుతారు. అవును వీళ్ళకేం గుర్తులేనట్టుంది. కొబ్బరికాయలు కొట్టే దగ్గర కొంచెం ముందు కాలంలో కూడా కొబ్బరికాయలు కొట్టే ప్రయత్నం ఉంటుంది. ముందు జరుగుతూ ఉండండి చక్కగా. మీరేం పట్టుకపోతలేరా బెల్లం గిట్లా? ఇది అయిపోయిందా? ఓకే మంచిది. ఆటోలు ఎట్లా వచ్చినాయి వీళ్ళకు? ఆటోలు ఎట్లా వచ్చినాయి? అందరూ కూడా ముందుకు జరుగుతూ ఉండండి. అమ్మవారి బంగారం వచ్చి మనకు మళ్ళీ అవకాశం ఉంది. ముందుకు జరగండి. కూడా దయచేసి అమ్మవారి వీడికేనా అండ్ అక్కడ పోనీరా? దయచేసి కొబ్బరికాయలు సమర్పించుకోరు వారు ఈ యొక్క సారక్క గాడి కదా. సారలమ్మ గేట్ దగ్గర ఉన్నటువంటి భక్తులు కొద్దిగా ముందుకు జరుగుతూ వెనకున్న వారికి అవకాశం కల్పిస్తూ ముందుకు జరుగుతూ ఉండాలి. దయచేసి భక్తులకు ముందుకు జరుగుతూ ఉండండి. చక్కగా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ముందుకు జరుగుతూ త్వరగా ముందుకు జరుగుతూ ఇంటికి చేయకుండా బయటికి వెళ్ళాలి. అమ్మవారి దగ్గర యొక్క సేవకులు ఆరోగ్య కలెక్టర్ వారు దయచేసి అవతలి సైడ్ ఉన్నటువంటి వారు కొద్దిగా అక్కడ ఉన్నటువంటి భక్తులను త్వరగా ముందుకు పంపిస్తూ ఉండాలి. పూజారి గారు కొద్దిగా వారికి సూచన చేయండి. అదే సైడ్ ఉన్న ఆరెంజ్ కలర్ టీషర్ట్ వారు కొద్దిగా వారిని ముందుకు పంపిస్తూ త్వరగా అక్కడ ఉన్నటువంటి భక్తులను క్లియర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని ఆలయ ప్రాంగణంలో హుండీలు ఏర్పాటు చేశాం. భక్తులందరూ కూడా కానుకలు మొక్కుబడులన్నీ హుండీలలో సమర్పించుకొని ఆ అమ్మవారి సేవలో తరించాలని భక్తులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జై సమ్మక్క, జై జై సారలమ్మ. సెల్ఫీలు తీసుకునేవారు కొద్దిగా ముందుకు వెళ్ళి సెల్ఫీలు తీసుకోగలరు. సమ్మక్క సారలమ్మ గడ్డ దగ్గర ఆగి మరీ సెల్ఫీలు తీసుకున్నారు. దయచేసి వచ్చే పోయే వారికి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి తెలంగాణలో సెల్ఫీలు తీసుకునేవారు కొద్దిగా ముందుకు వెళ్ళి మీ యొక్క సెల్ఫీలను తీసుకోగలరు. ముందు జరుగుతుందంటే చక్కగా అమ్మల యొక్క సేవ చేసుకుంటున్నటువంటి భక్త మహాశైలందరికీ కూడా కోరుతూ ఉన్నాం. జై సమ్మక్క, జై జై సారలమ్మ. సారలమ్మ గేటు దగ్గర ఉన్నటువంటి భక్తులను జరుపుకోవాలంటే చేతి సంఖ్యలు గొట్ట సంఖ్యలు 4 సంఖ్యలు మాత్రమే తీసుకోవాలా. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వారి కార్యక్రమం ఏర్పాటు చేసింది కాబట్టి చెత్తలు ఎక్కడ దగ్గర వేయద్దండి. కదా చెత్తలు ఎక్కడ దగ్గర వేయడం. మరి ప్లాస్టిక్ ఎక్కువ వాడటం వల్ల కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుంది. ఆ కాలుష్యాన్ని అరిగించాలంటే మీరు అందరూ కూడా సంయుక్తంగా బట్ట సంచులు గొడ్డ సంచులు మాత్రమే ఉపయోగించాలి. మంచి విషయం చెప్పినా లేదా ఇప్పుడు మీరు పరిగెత్తించా. దయచేసి మీరు వచ్చేటువంటి క్యూ లైన్లు స్టార్టింగ్ లోనే కొబ్బరికాయలు కొట్టేటువంటి స్థలమును ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా కానుకలు మొక్కుబడులని ఈ యొక్క హుండీలలో సమర్పించుకుంటూ అమ్మవారి సేవను తరించాలని కోరుతూ ఉన్నాం. భక్తులకు భక్త మహాశైలకు విజ్ఞప్తి. కానుకలు మొక్కబడులన్నీ కూడా భక్తులు అక్కడ వెనకాలకి మొక్కు ఉంచబడినటువంటి హుండీలలో కానుకలు మొక్కబడులు సమర్పించుకుంటూ అమ్మవారి సేవలు తరించాలని భక్తులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. భక్తులందరూ కూడా చక్కటి
రెండో గేట్ సైడ్ గా ఏర్పాటు చేశారు. అక్కడ వేస్తున్నటువంటి తెల్ల చెట్టులో తులాభారాన్ని జరపబడుతుంది. భక్తులు గమనించగలరు. భక్తుల యొక్క రద్దీ స్తంభాల మీద అమ్మేటి అవి ఎంత ఎంతనా ఎంత కొట్టి అమ్ముతారు? ఎంత రేట్లు ఉన్నాయి? రేట్ని మాల్ని బట్టి రేటు ఉంటుంది. అందాదా ఎంత? 8,000 ఉన్నది, 8,500 ఉంది, 10,000 ఉంది, 12,000 ఉంది. దానికి ఎంత? 8,000 అడుగాల తక్కువ కూడా అవుతుంది రేటు. సేమ్ ఉండదు రేటు. అటు ఇటు అవుతుంది. అటు ఇటు అవుతుంది. ఏర్పాటు చేయబడింది. భక్తులందరూ కూడా ఈ తులాభారంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. దయచేసి విఐపీలు లోపలికి వెళ్ళడానికి నమస్కారం చేసుకొని ముందుకు వెళ్ళగలరు. ఎందుకంటే అక్కడ భక్తులకు గమనించిన
చెత్త ఎక్కడ ఎత్తారు? చెత్త ఎక్కడ ఎత్తారు? ఇది ఎక్కడది? బస్ స్టాండ్ అవుతారా? ఇప్పుడే పోయిన అలా అడిపోతుర్రే కారణమ్మ కాడికా ప్రతి అమ్మవారిని ఆరోగ్య కొరకు అక్కడికి వచ్చి అమ్మవారి దగ్గర ముగ్గులు వేస్తూ ఉన్నారు. దయచేసి ఎవరు బంగారాన్ని విసరగా కొంగళ్ళ సుధాకర్ గారు మీరు ఎక్కడున్నా సరే ఎవరు విసరరాదు. అమ్మవారికి పూజలు ముగ్గు వేయి కార్యక్రమం జరగబడుతుంది. దయచేసి ఎవరు కూడా సమ్మక్క గట్ట దగ్గర ఎవరు కొబ్బరికాయలు మరియు బంగారాన్ని విసరరాదు. అదేవిధంగా ఎవరు కూడా విసరరాదు. దయచేసి పూజారులు లోపల పూజిస్తూ ఉన్నారు. కావున భక్తులందరూ కూడా ఎవరు కూడా సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద మొక్కులు చెల్లించేవారు ఒక 2 నిమిషాల సేపు ఆగి తర్వాత ఇంకా మంది కానట్టున్నారు. ఇంకా ఇవన్నీ ఉంటాయి. షిఫ్ట్ డ్యూటీలు నడిపిస్తాం. ముఖం చూపి ఫోటో కళ్ళకు నీళ్ళు వచ్చినాయి చూడాలి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మేడారం జాతర ఎట్లా ఉంటుందంటే తిన్న వాళ్ళు తినొచ్చు, తాగోళ్ళు తాగొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఏ శుద్ధి ఇట్లా ఏం లేకుండా ఇట్లా స్నానం చేసి పోయి గద్దెల కాడ దర్శనం చేసుకోవచ్చు. అంటే బెల్లం అప్పచెప్పచ్చు, మొక్కులు మొత్తం క్లియర్ చేసుకొని రావచ్చు. ఇక్కడ విషయం ఏంటంటే మేడారంలో చుట్టూ 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల వరకు అంతా హడావుడి ఉంటుంది. ఒక్కరికి కూడా ఒక పాము కరవదు, ఒక తేలు కుట్టదు,
ఒక ఏది కూడా ఎలాంటి హాని కూడా ఇక్కడ జరగదు. అంటే చుట్టూ అడవే, మరి అడవిలో ఇట్లా ఉంటాయి కదా అంటే ఎలాంటి అటాక్ జరగదు మనుషుల మీద. ఇంకా అన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ జాతరకు వచ్చే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తిన్నంత తినొచ్చు, తాగొచ్చు, కానీ ఓవర్గా తాగినాం అనుకో అంత పిచ్చి పిచ్చి అవుతుంది, కొట్లాటలు అవుతాయి. జర జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే సాయంత్రం 6 అయిందంటే 6 నుంచి 10 గంటల వరకు పొగ అనేది మొత్తం కమ్మేస్తుంది, మేడారం మొత్తం కమ్మేస్తుంది. ఎందుకంటే అందరూ వంటలు చేసుకుంటా ఉంటారు కాబట్టి మేడారం మొత్తం పొగ మొత్తం కమ్మేస్తుంది, కళ్ళు మండిపోతాయి. రాత్రి 10 గంటల వరకు 11 గంటల వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. అలా పొద్దుగాల 5 గంటల నుంచి 11 గంటల వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. మొత్తం పొగ కమ్మేస్తుంది, కళ్ళు మండుతాయి, అసలు శ్వాస కూడా సరిగా ఆడిన పరిస్థితి ఉంటుంది మేడారంలో. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా గొడవలు పెట్టుకోవద్దు. మేడారం రావాలి, దర్శనం చేసుకోవాలి. జంపన వాగుల ఈత కొట్టాలి. మరి లోతే ఉండదు, లోతున్న కాడు ఇట్లాంటి హెచ్చరిక రిబ్బన్లు కట్టేస్తారు, లోపలికి అయితే రానియరు. జాగ్రత్త ఉండాలి. ఈత రాణులు మాత్రం లోపలికి పోవద్దు, ఈతలకు హెచ్చులకు పోయి అలా మునిగి సావద్దు. ఇదిగా సంగతి. ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. ఈ లోతున్న ప్రాంతాల్లో కూడా ఇట్లా లోతున్న ప్రాంతాల్లోకి రిబ్బన్లు కట్టేస్తారు. లోపలికి పోయిన వాళ్ళు మునుగుతాయి, దారంటే పోయేటప్పుడు మునుగుతాయి కూడా, లట్టుకుని అందుకొని కాపాడేందుకు కూడా ఇక్కడ మీరు ఏమంటారా మిమ్మల్ని గజ ఈతగాలను కూడా రెడీగా ఉంచారు అనమాట. దంపన వాగులు ఎక్కడెక్కడైతే లోతుగా ఉంటుందో అక్కడ గజ ఈతగాలను ఇక్కడ సిద్ధంగా ఉంచారు. అంటే వీళ్ళు నీట మునిగి అయ్యో అంటే వీళ్ళు దూకి ఎమ్మటే కాపాడుతారు అనమాట. సో అలాంటి పరిస్థితి ఉన్నది. మేడారం మాత్రం సూపర్ అంటే సూపర్ జాతర, అద్భుతం అంటే అద్భుతము. నా భూతో నా భవిష్యత్తు. ఇది గిరిజన జాతర, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర, ప్రపంచంలోనే పెద్ద కుంభమేళ, పెద్ద జాతర కుంభమేళ అయితే గిరిజన జాతర ఇది పెద్దది ప్రపంచంలోనే. సో ఇది ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండాలి. సామాన్లు మాత్రం జాగ్రత్త, ఎక్కడ దొంగలు ఉంటారో తెలియదు, ఎక్కడ ఏ పరిస్థితి ఉంటుందో తెలియదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎవడన్నా స్నానం చేయడానికి జంపన వాగులో 3 స్నానాలు చేయాలి. మరి 3 స్నానాలు చేయాలంటే మరి రోజు మనం మందిని వేసుకొని లైన్గా వస్తూ ఉంటారు, గుంపులు పోతా ఉంటారు కదా. అలా ఆగమైరంటే కథగా మరి అక్కడ బుగ్గలు కడతా ఉంటారు పైన, ఆ బుగ్గలు గుర్తు పెట్టుకోవాలి. దాంతోపాటు ఒక గుంపు పోతుంటే గుంపులో ఒకటి ఏం చేయాలి, ఒక గుర్తు పైకి లేపాలి, కట్టె కట్టుకోను, అది కట్టుకోను, ఇది కట్టుకోను, గుంపు పైకి ఆ కట్టె పైకి లేపాలి, ఆ గుంపు అంతా కట్టెని ఫాలో కావాలి. అంతేగానా? ఎట్లా ఉందన్న మీకు ఇక్కడ జాతర? మీకు ఏమన్నా ఆ ఒత్తిడి అలాంటిది ఏమన్నా అట్లాంటి పరిస్థితి ఉన్నదా? మరి సమ్మక్క సారక్క దయ వల్ల పరిస్థితి ఏంది ఇక్కడ? పోయినసారి కంటే ఈసారి సౌకర్యాలు బాగున్నాయి, వాటర్ ఫెసిలిటీ బాగున్నది, లోతున్న కాడ ఇలాంటి హెచ్చరికలు ఉన్నాయి. ఇంత ముందు 1-2 పోతాంటే కాపాడినాం. ఓహో సూపర్, కాపాడినట్టు ఇంత ముందు 1-2 పోతాంటే. సో జాగ్రత్త ఫ్రెండ్స్. సాయంత్రం అయితే 6 దాటిపోయింది. ఇప్పుడు వరకు మనం పొద్దునాక ఎట్లుండో జాతర చూసాం. ఇప్పుడు నైట్ కూడా మేడారం జాతర ఎట్లుంటో చూద్దాం. నైట్ పూట దొంగలు ఉంటారు, జేబు దొంగలు ఉంటారు, సామాన్లు ఎత్తుకబేటలు ఉంటారు. జాగ్రత్త, ఎత్తుకబేటలు టీములు టీములు దిగి కాదు. ఇక్కడ మేడారం జాతర మొక్కులు అప్పచెప్పడానికి వచ్చిన దానిలో దొంగలు ఉంటారు. కుటుంబాలు వస్తారు, మొక్కులు అప్పచెప్పుకుంటారు, తింటారు, తాగుతారు. అందరూ అన్నప్పుడు ఏం చేస్తారంటే సామాన్లు సరుకులు ఇవన్నీ కూడా సర్దుకొని పోతా ఉంటారు. జర జాగ్రత్తగా ఉంటారు, అంతేగానా? ఓకేనా ఫ్రెండ్స్, నైట్ పూట మేడారం ఎట్లా ఉంటుందో చూద్దాం. దాంతో పాటు ఈ మేడారం అయిపోయిన తర్వాత, జాతర అయిపోయిన తర్వాత మేడారంలో ఎట్లా ఉంటుంది, 2-3 రోజుల తర్వాత మేడారం ప్రాంగణం అంతా, ఈ ప్రాంతం అంతా ఎట్లా ఉంటుంది అది కూడా నేను మీకు చూపిస్తా. వెళ్ళకండి, అంతేకాదు ఎక్కడికి వెళ్ళకండి. మీరు చిన్నపిల్లలు వదిలేసి ఎవరినో ఒకరిని మన దగ్గర ఉంచేసి మీకు కావాల్సిన వస్తువులు తెచ్చుకోండి. చిన్నపిల్లలు మాత్రం వదిలేసి వెళ్ళకండి. చిన్నపిల్లలను ఎత్తుకపోయే దొంగలు ఉన్నారు, జాగ్రత్త.
బాగుంది జెండా. సాయంత్రం పూట వంటలు చేసుకుంటారు కదా అబ్బా, సాయంత్రం పూట వంటకు చలిమంటకు, పొద్దున పూట వంటకు చలిమంటకు పెట్టుకుంటారు కదా, ఆ పొగ అంతా గాలి ఉండిపోతుంది అన్నట్టు. దర్శనం అయిపోయిందా? కత్తులు అవి దిగుతలేదు, పట్టుకుని ఫ్రెండ్స్. ఇది కత్తులు, లైట్ కూడా మంచిగా కత్తులు సూపర్. ఎంత ఇది? 70 రూపాయలు. ఒకటి 70 రూపాయలా? ఎక్కడి నుంచి వచ్చిన? జరగరాదండి. తీస్తాం, మళ్ళా తీస్తాం. అయ్యో కొట్టరా, కొట్టరా సప్పర్. దేవుడు ఆల్రెడీ పక్కకు వచ్చాం. నెక్స్ట్ పెట్టే వీడియోనా ఆఫ్ ఇప్పుడు ఉన్నప్పటిది ఇప్పుడు